3 ఏళ్ల ప్రయాణం ఒక భారీ విజయంతో ముగించబోతున్నారు. సో, హ్మ్. ఎలా అనిపిస్తుంది? డెఫినిట్‌గా చాలా బావుంటుందండి. ఎందుకంటే ఆహ్, ఇది ఒక లైఫ్ టైమ్ ఆపర్చునిటీ గదా! ఏ డైరెక్టర్‌కైనా. హ్మ్. అలాంటిది నాకు 3 ఇయర్స్ పట్టిన అంటే 3 ఇయర్స్ కూడా అంతా ఏం పని చేయలేదు. 1 ½ ఇయర్ గట్టిగా పని చేసాము. ఒక 2 ఇయర్స్ పని చేసాం. ఇది నిజంగా మా అందరికీ ఒక ఆహ్, ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక హై మూమెంట్. హ్మ్. ఆహ్, దీని నుంచి బయటకొస్తున్నాం అనేది. 2 ఇయర్స్ పని చేసిన 'ప్రభాస్' గారితో జర్నీ అనేదే ఎంజాయబుల్ అది ఇంకా సార్ అదైతే. మెమరబుల్ అండి. హ్మ్. అంటే ఏ ఏ హీరోతో అయినా సరే ఇక్కడ పని చేయగలుగుతామేమో కానీ 'ప్రభాస్' గారితో అందరూ చేయలేరు. హ్మ్. అది ఫస్ట్ ఏంటంటే ఆయన మనసులోకెళ్ళాలి. ఆయనకి నచ్చాలి. నచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ మూవ్ అవుతూ ఉంటది. ఇట్లా ఉంటదనమాట. హ్మ్. అది. అంటే ఆయనకి నచ్చడం అంటే ఇప్పుడు మీరు బేసిక్‌గా ఆయనతో ట్రావెలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఇంతకుముందు నాతో నేను అడిగిన దానికి మీరు చెప్పారు యాక్చువల్‌గా. ఏది ఐడియాస్ బౌన్స్ చేసుకోవడం దగ్గర నుంచి స్క్రిప్ట్ వచ్చే వరకు కూడా ప్రతీదీ ఆయన నాకొక వాల్‌లా ఉన్నారని అవును. చెప్పేసి. ఖచ్చితంగా. బట్ ఆయనతో ఒక ట్రావెల్ ఇప్పుడు అన్నారు మీరు అందరూ చేయలేరని చెప్పి. బట్ ఆయనతో ఒక ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత ఒక మనిషిగా గాని, ఒక టెక్నీషియన్‌గా గాని మీలో మీరేమైనా మార్పులు చూసుకుంటాం అనేది జరిగిందా? డెఫినిట్‌గా అండి. మనకి తెలియకుండా అంటే రైట్ పర్సన్స్‌తో ట్రావెల్ అవుతూ ఉంటే, మనకి వాళ్ళ ఆలోచన విధానం కూడా మన ఆలోచన విధానం కూడా స్లోగా మారిపోతూ ఉంటది. హ్మ్. అట్లాగే చెడ్డ వ్యక్తులతో ట్రావెల్ చేసినా మనకి మనం చెడిపోతాం అట్లాగా. హ్మ్. హ్మ్. ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ డెఫినిట్‌గా నా మీద ఉంటది ఈ సినిమాకి. ఆహ్, నాకు చాలా హెల్ప్ అయింది దానివల్ల. మెచ్యూరిటీ లెవెలు అంటే సీన్ కొరియోగ్రఫీ ఈ అంటే నాకంటూ ఒక స్టైల్ ఉంటది యెస్. జనరల్‌గా. హ్మ్. ఇది దాని స్థాయికి కొంచెం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది ఖచ్చితంగా. హ్మ్. అయితే ఆయనకి చెప్పినప్పుడేమో హర్రర్ కామెడీ ఇది. ఇప్పుడు హర్రర్ ఫ్యాంటసీ అంటున్నారు. ఏంటి సార్ ఈ ట్రాన్సిషన్? ట్రాన్సిషన్ ఏం లేదు. అంటే జోనర్ అనేది హర్రర్ కామెడీ అని మనం అనుకుంటాము. హ్మ్. రాసేటప్పుడు ఎప్పుడైనా సరే అది తెలియకుండా పాత మళ్ళీ హర్రర్ కామెడీ సీన్‌లాగా రాస్తున్నామనుకోండి, హ్మ్. మనకి ఈ హీరోతో మనకే ఇబ్బందుంది. హ్మ్. అందుకని దాన్ని ఫ్యాంటసీకి తీసుకెళ్ళాను. హ్మ్. ఈ ఫ్యాంటసీ అనేది నాకు నిజంగా చాలా హెల్ప్ అయిందనమాట. హ్మ్. అది ఈయన కైండ్ ఆఫ్ ఒక పెద్ద హీరోకి స్కేల్ చూపించడానికి మాకు బాగా స్కోప్ ఇచ్చింది. హ్మ్. ఇది మీరు రేపొద్దున్న స్క్రీన్ మీద చూస్తారు కాబట్టి మీకర్థమవుతుంది. ఓకే. అంటే ఇనీషియల్‌గా అనుకున్న హర్రర్ కామెడీ ఏదైతే ఉందో, ఈ ఫ్యాంటసీకి తీసుకురావడానికి ఈ ట్రాన్సిషన్‌కి అంటే, అంటే ఆయన చెప్పే ఇన్‌పుట్సా? లేదంటే మీరనుకున్నారా? లేకపోతే ఎలా మారిందది? అంటే నేనే యాక్చువల్‌గా హారర్ కామెడీ చేద్దామని అనుకున్నాము. బట్ చిన్న సినిమా కాకుండా కొంచెం పెద్ద రేంజ్‌లో చేద్దామనే హ్మ్. ప్లానింగు. హ్మ్. మాకు నేను తర్వాత సెకండ్ హాఫ్ రాయడం మొదలుపెట్టిన తర్వాత, ఆయనకి చెప్పిన తర్వాత చాలా బావుంది డార్లింగ్ ఇది ఫ్యాంటసీ నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది ఇదని. హ్మ్. ఆయన చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అది ఆహ్, నెక్స్ట్ ఏంటంటే మనకి ఆయనొచ్చినప్పుడు బడ్జెట్స్ అన్నీ ఉంటాయి గాబట్టి, హ్మ్. దాన్ని విశ్వ గారు కూడా ఛాలెంజ్‌గా తీసుకొని పీఎంఎఫ్ టీమ్‌తో వర్క్ చేయడం సీజీ11ని. హ్మ్. ఇవాళ ఈ స్కేల్ ఆఫ్ ద ఫిల్మ్‌కి ఆహ్, ఒక ఇద్దరు పిల్లర్స్ లాగా ఒకటి 'ప్రభాస్' సార్ వన్ సైడ్ ఉండి, ఇంకో సైడ్ 'విశ్వ సార్' ఒక సైడ్ ఉండి, హ్మ్. దీన్ని కరెక్ట్‌గా ల్యాండ్ చేయగలుగుతున్నారు. హ్మ్. లేతే వేరే వాళ్ళైతే అసలు ఈ సినిమా అవ్వదు.